హలో అండి. అందరికీ నమస్తే. చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ఎందుకో చెప్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అయితే ఈరోజు మనం చేసుకున్న వంట ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి. ఇదైతే మజ్జిగ పులుసండి. వంకాయ మజ్జిగ పులుసు. అసలు అద్భుతం తెలుసా? చాలా చాలా బావుంటుంది. అలాగే మజ్జిగ పులుసు ఉన్నప్పుడు మరి ముద్దపప్పు ఖచ్చితంగా ఉండాలి కదండీ! ఇదిగోండి. ఇది ముద్దపప్పు. ముద్దపప్పు, మజ్జిగ పులుసు కాంబినేషన్ అదిరిపోతుంది. అలాగే ఆవకాయ ఉందనుకోండి ఇంకా అదిరిపోతుంది. కానీ మేము ఆవకాయలు అవి తినట్లేదు. ఇంట్లో ఆవకాయ ఉంది. బోలెడన్ని ఆవకాయలున్నాయండి బాబు. చాలా ఊరగాయలు పెట్టేసాం కదా! మన సమ్మర్‌లోను. అందుకని చాలా ఊరగాయలైతే ఉన్నాయి కానీ, మేము ఊరగాయలు తినట్లేదనమాట. నిలవ పచ్చడి తినట్లేదు. అందుకని ఆవకాయని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈ 2 సూపర్‌గా ఉంటాయి. అంతకంటే అద్భుతమైనది మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇదిగోండి. చూస్తే మీరు షాక్ అయిపోతారు. చూస్తే షాక్ అవ్వరులెండి. నేను చేసే విధానం చూస్తే షాక్ అయిపోతారనమాట. అసలు ఎంత బావుందో తెలుసా? వంకాయ కూరండి. వంకాయ కూర ప్రతిరోజు తిన్నా కూడా మాకైతే అస్సల విసుగు గాని, బోర్ గాని ఉండదండి. అంత ఇష్టం అనమాట. అయితే ఈ వంకాయ కూరలో ఎంత ఆయిల్ పడుతుందో తెలుసా మీకు? చాలా ఆయిల్ పడుతుంది. అంత ఆయిల్ వేస్ట్ చేస్తారనేది మీరు మీరు కామెంట్‌లో నాకు తెలియజేయండి. నేను తెలుసుకుంటాను. నేనైతే స్పెషల్ కదా మరి. అందుకని వెయిట్ లాస్ రెసిపీస్ చేస్తున్నాను. అలాగే కొలెస్ట్రాల్, వెయిట్ లాస్, బీపీ, షుగర్ అన్నీ తగ్గిపోతాయండి. ఆయిల్ తగ్గించుకుంటే అని చెప్తున్నాను. మరి నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేయాలి కదా! అందుకని చెప్తున్నాను. దీంట్లో మీరు నమ్మరు. ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదండి. నిజం. నమ్మాలి మరి. ఫుల్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. చూసి మీరు కూడా చేసేసుకోండి. నిజంగా అప్పుడైతే నమ్ముతారు మీరు. ఇదిగోండి చూసారా? ఒక్క చుక్క కూడా ఆయిల్ లేదండి. చాలా చాలా బావుంది. ఎంత బావుందంటే తిన్న కొద్దీ తింటారనమాట. అంత రుచిగా ఉంది. కొబ్బరి పాలు పోసి చేశానండోయ్! సీక్రెట్ మీకు చెప్పేసాను. తెలిసిందా? మీరు కూడా చేసేసుకోండి. అందరూ హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అయితే ఈరోజు నేను మజ్జిగ పులుసు, ముద్దపప్పు, వంకాయ నూనె లేని వంకాయ కూర చేశాననమాట. ఈ 3 చాలండి. ఇంకేం కావాలో చెప్పండి? ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. అయితే మీకొకటి చెప్పాలనుకున్నాను కదా! నా సంబరానికి కారణం ఏంటంటే, మన ఇన్‌స్టా ఫాలోవర్స్ 1040 మందయ్యారండి. అసలు నేను కలలో కూడా ఊహించలేదండి. నిజం చెప్తున్నాను. ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారని గాని, అసలు నేను ఇంత హ్యాపీగా ఉంటానని గాని నాకస్సలు తెలీదు నిజం చెప్తున్నాను. 1040 మందంటే నా నా వరకు నాకు మాటలే కాదండి నిజంగాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఇన్‌స్టా ఫాలోవర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇలాగే ఆదరిస్తూ ఉండండి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇన్‌స్టా వాళ్ళు యూట్యూబ్‌లో వెళ్లి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ వాళ్ళు ఇన్‌స్టాకొచ్చి ఒక లైక్ ఇచ్చి ఫాలో అవ్వండి. ఇదేనండి నాకు చిన్న కోరిక. పెద్ద పెద్ద కోరికలేమి ఉండవండి. అంత చిన్నదానికి నేను చాలా ఆనందపడిపోతాననమాట. నా మొహంలో చూసారా ఎంత ఆనందంగా ఉందో ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారంటేను. ఇంకా ఎక్కువగా వచ్చారనుకోండి అసలు ఇంక నేను డాన్స్‌లేత్తానేమో. ఇంతకి నా డ్రెస్ బావుందా? చూడండి. బావుందా నా డ్రెస్? బావుంటే కామెంట్‌లో పెట్టేయండి. ఎలా ఉంది ఏంటనేది. సరేనా? నా ఆనందానికి కారణం మీరే ఫ్రెండ్స్. మీ ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్సే నా ఆనందానికి కారణం. అందుకని ఈరోజు ఆయిల్ లేకుండా చేసేసాననమాట. ఈ ఆనందాన్ని తట్టుకోలేక మనం కొత్తగా ఆలోచించాలని చెప్పి ఆయిల్ లేకుండా వంకాయ కూర చేశాను. చాలా చాలా రుచిగా ఉంది. మనందరం హెల్తీగా ఉండాలని నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. నేను బరువు తగ్గానండి. నిజం చెప్తున్నాను. ఈ ఆయిల్ తగ్గించడం వల్ల చాలా బరువు తగ్గిపోయాను తెలుసా? సిగ్గేస్తుంది నాకు. అయితే ఫుల్ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేసేయండి. మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉంటాను. బాయ్.